వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది. అయితే ఓ పక్క వివిధ రాజకీయ పార్టీలు ఈ పార్టీకే ఎన్నికల ప్రచారానికి నిమగ్నమైపోయారు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తుంటే మరో పక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ బరిలో ఉన్నారు. ప్రస్తుతము ఈ పొత్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే అంశం మీద మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గుమ్మడి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే గాయస్ గారు. చెప్పండి, అంటే ఓ పక్క ఈ గట్టుకు వస్తావా ఆ గట్టుకు పోతా ఆ విధంగా ఉంది ఆ సాంగ్ టైపు. అంటే ఓ పక్క బీజేపీ, జనసేన, టీడీపీ ఒక పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఒక పక్క ఉంది. ఈ పొత్తుల ప్రభావము ఈ 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా పొత్తుల ప్రభావం కంటే కూడా ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం పనిచేసిన తర్వాత ప్రజల ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి అనుకూలంగానా లేకపోతే వ్యతిరేకంగానా, గవర్నమెంట్ యాంటీయా పాజిటివా, ఎలక్షన్లని ఇదే ప్రభావితం చేస్తుంది ఎక్కువ. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది అంటే ఒక రకంగా ఉంటుంది ప్రజాస్పందన. ప్రభుత్వ పనితీరు పర్వాలేదనుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. ప్రభుత్వం బాగలేదనుకుంటే అవతల ప్రతిపక్షానికి అసలు పొత్తులే అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో జగన్ కావాలా, జగన్ వద్దా, ఇది మెయిన్ పాయింట్ రాష్ట్ర ప్రజల్లో. మీకు ఎందుకంటే ఇప్పుడు జగన్ కావాలా వద్దా అనేది పరిపాలన బాగుందా లేదా జగన్ది. బాగుంది అందరూ అనుకో, యువతల తెలుగుదేశము లేదంటే బీజేపీ, జనసేన ఇవన్నీ గెలిచినా లేకపోతే వీటన్నిటితో కాంగ్రెస్ గెలిచినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. లేదు జగన్ ప్రభుత్వం బాగలేదు, పరిపాలన అధ్వానంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈ పక్షాల మద్దతు కూడా అవసరం లేదు, అసలు పొత్తులే అవసరం లేదు. అయితే మనం గతంలో చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఒక్క 2019 ఎన్నికల్లో తప్పితే వాళ్ళు పొత్తు లేకుండా ఏ ఎలక్షన్లను పనిచేయలేదు, పోటీ చేయలేదు. ఇంకొక రకంగా చూస్తే బీజేపీతో పొత్తు వాళ్ళకి 2 సందర్భాల్లో బాగా కలిసి వచ్చింది. ఒకటి 1999లో వాజ్పేయి సానుభూతి మూలంగా బాగా పాజిటివ్ ఓటింగ్ జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అయితే ఆ రోజున పరిస్థితి ఏంటంటే అప్పుడు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది. అప్పుడు పరిస్థితి ఏంది, యాంటీ కాంగ్రెస్ అనేది లేదు, ఇంకా గవర్నమెంట్ యాంటీ లేదు కదా. తాజాగా అప్పుడు వైసీపీ అనేది కొత్త పార్టీ, తెలుగుదేశం, దానికి బీజేపీ, జనసేన కలిసాయి. స్థానికంగా ఉన్న కొన్ని పరిణామాలు, కొన్ని ఈక్వేషన్స్ మారడం, కొన్ని అంశాలు కలిసి రావడం, వీటన్నిటి మూలంగా ఆ రోజున్న పరిస్థితిలో రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు లాంటి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు అవసరమని భావించి ఆ రోజు ప్రజలు కూడా ఆ విధంగా తీర్పిచ్చారు. ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు 2014లో బీజేపీ అదేవిధంగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అవును. ఇప్పుడు 2024లో కూడా అదే తరహాలో అంటే ఫలితాలు కూడా 2014 టైపే రావచ్చని భావించుకోవచ్చా? 2014కి 2024కి చాలా తేడా ఉంది. ఈ 10 ఏళ్లలో తెలుగుదేశం బీజేపీతో వ్యతిరేకించడం జరిగింది, ఇప్పుడు తాజాగా కలవడం జరిగింది. అట్లాగే జనసేన 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కలవడం జరిగింది. మీకు ఇప్పుడే చెప్పాను 2014 ఎన్నికల అప్పుడు పరిస్థితి. ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం పట్ల నమ్మకం ఉండదు. అంటే అంతకుముందు కొంత అనుభవమైన సీఎం అనే ఒక గుర్తింపు ఉంది ఆయనకి. రెండోది రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు, అంటే అనుభవపూర్వకమైన నాయకుడు ఉంటేనే కొంచెం డెవలప్ అవుతుంది. రెండోది వచ్చి నరేంద్ర మోడీకి కూడా బాగా క్రేజ్ ఉన్నది, రాష్ట్రంలో కూడా ఏపీలో కూడా మంచి క్రేజ్ ఉన్నది. ఫస్ట్ టైం ఆయన పీఎంగా ఎలక్షన్లో రావడం, పీఎం అభ్యర్థిగా, ఆ క్రేజ్ ఇక్కడ కూడా పనిచేసింది. మూడోది పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు తాజాగా పార్టీ పెట్టారు, ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్లోకి రావడం. ఆ రోజు ఆయన అభిమానులు కానీ ముఖ్యంగా స్టేట్లో ఉన్న కాపులు, ఆయన సొంత కులమైన కాపులు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు వచ్చాడు, అంటే అంతకుముందు కూడా వచ్చాడు చిరంజీవి ప్రజారాజ్యం 2009లో. అయితే ఆయన ఇండివిజువల్గా పోటీ చేశాడు,
ఫైట్ ఇచ్చాడు, దాదాపు 80 లక్షల పైగా ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ గుర్తు తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం కావడం, తర్వాత ఆయన రాజకీయాల దూరం కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ తర్వాత కాపులకి ఒక ప్రతినిధిగా వచ్చాడు. అట్లాగే అభిమాన బలం బాగున్న నాయకుడు. ఇవన్నీ కలిసి వచ్చాయి 2014. అయితే అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే 2024కి ఈ రాష్ట్రంలో బీజేపీ ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఒక అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉంది. ప్లస్ రాష్ట్రానికి తగినంతగా సాయం చేయలేదనేది ఒకటి ఉంది. రెండోది, పవన్ కళ్యాణ్ ఆ రోజుకి ఈ రోజుకి కొంత ఆయన క్రేజ్ కూడా తగ్గింది. ముఖ్యంగా కాపులు ఏంటంటే మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అనే స్థాయి నుంచి ఈరోజు కాపులే వ్యతిరేకించి మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారు కానీ, చేగుండి హరిరామ జోగయ్య గారు కానీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు అట్లా ఇంకొందరు కాపు నాయకులు కూడా యాంటీ అయ్యారు. కాబట్టి 2014లో జనసేన ప్రభావం అప్పుడున్నంతగా ఇప్పుడు ఉండకపోవచ్చు. అట్లాగే బీజేపీ ప్రభావం కూడా, నరేంద్ర మోడీ గారి ప్రభావం కూడా అంత ఉండకపోవచ్చు. సేమ్ చంద్రబాబు నాయుడు గారిది కూడా అప్పుడున్న ఇమేజ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టేట్లో ఒక కంపారిజన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమా, చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమా, ఈ రెండింటి మీదనే ఎక్కువ బేస్ అయ్యి రేపు ఎలక్షన్ ఉండబోతుంది. ఇంకోటి, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లా చిలుకలూరుపేటలో సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ఎలా మనం చూడొచ్చు? ఆ సభని 2014లో ఈ ముగ్గురు నాయకులే, ఇదే పార్టీలు తిరుపతిలో సభ పెట్టాయి. ఆ సభ ఒక సక్సెస్కి సంకేతంగా ఆ రోజు వాళ్ళ ముగ్గురు కలయిక కూడా ఒక హ్యాపీనెస్, అంటే ముగ్గురు పొత్తు కూడా బాగుంది ఆ రోజు చూసేదానికి కూడా. ఆ మెసేజ్ కూడా వెళ్ళింది, ప్రజల్లో కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పిఎం గారు అనౌన్స్ చేశారు, అంటే పిఎం అభ్యర్థిగా ఆ రోజు ఉన్న మోడీ గారు. ఆ రోజు కొత్త కలయిక, అదిగాక ముగ్గురు నాయకులు కూడా కొత్త కలయిక, కొంచెం పార్టీలో జోష్ వచ్చింది. 3 పార్టీల్లో ఆ రోజు జోష్ వచ్చింది. ఇప్పుడు చూస్తే 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ చూసాం. బీజేపీ, టీడీపీ 2019కి ముందే విడిపోయాయి. నాకు తెలిసి భారతదేశంలో నరేంద్ర మోడీని రాజకీయంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అది కాంగ్రెస్లో ఉన్నారు, అప్ పార్టీలో ఉన్నారు, ఎస్పీలో ఉన్నారు, బీఎస్పీలో ఉన్నారు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా పెద్ద శత్రువుగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా రాజకీయ సైద్ధాంతికంగా విమర్శలు చేసిన వాళ్ళే కానీ ఆయన ఫ్యామిలీపై వ్యక్తిగతంగా ఎవరు విమర్శలు చేసిన వాళ్ళు కాదు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఒకే రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంత వైరుధ్యం ఉన్నా మామూలు వ్యక్తిగత సంబంధాలు చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన కూడా, కాంగ్రెస్ నాయకులతో కానీ ఇతర పక్షాల నాయకులతో కానీ. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఆయన వ్యక్తిగత సంబంధాల జోలికి వెళ్ళాడు, ఇంట్లో ఫ్యామిలీని విమర్శించాడు. అది ఏ మనిషినైనా, అంటే రాజకీయాల్లో ఎంత నాయకుడైనా వ్యక్తిగతమైన కొంత ఉంటుంది, మానసిక సంబంధాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారితో మానసిక బంధం అంత తొందరగా కుదిరే పని కాదు అనేది మన చిలకలూరుపేట సభలో కొంచెం అర్థం అవుతుంది. అంటే 14 ఆ రోజు తిరుపతిలో సభ మీకు ఒకసారి వీడియో చూడండి, నిన్నటి చిలకలూరుపేట సభ వీడియో చూడండి. ఆ మోడీ గారి హావభావాలు కానీ ఆయన ఎంత ఫ్రీగా ఉన్నాడు ఈ పొత్తు వల్ల అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ప్రజెంట్ కలయిక పెద్దగా ఆయనకి ఇష్టం లేనట్టుగానే మనకు అనిపిస్తుంది. కాకపోతే పార్టీ అధిష్టాన నిర్ణయాలు వీటన్నిటికీ అటువంటి, అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎందుకంటే సైద్ధాంతికంగా వైసీపీ బీజేపీ కలిసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఓట్ మ్యాచింగ్ కాదు. అంటే వైసీపీ ఓటు వేరు, వైసీపీ ఓటు బేస్ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మైనార్టీ వర్గాలు వీటి మీద బేస్ అయి ఉంటుంది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఈ ఎన్నికల మీద ఏ మేరకు ఉండవచ్చు? పవన్ కళ్యాణ్ ప్రభావం యాక్చువల్గా చూస్తే 1-2 నెలల క్రితం వరకు బాగానే ఉన్నది. ఈస్టు, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, కృష్ణా డిస్టిక్లో బాగా కనిపించింది. తెలుగుదేశానికి కూడా బాగా ప్లస్ పాయింట్ అవ్వద్దురా అనే పరిస్థితి ఉన్నది. కానీ సీట్ల సర్దుబాటు, వాళ్ళకి ఇచ్చిన సీట్లు, అంటే పవన్ కళ్యాణ్లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా మనం చూసే యాంగిల్ ఏంటంటే దేశంలో ఎవరు పార్టీ పెట్టినా మేము అధికారంలోకి రావాలి, నేను సీఎం కావాలనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు ముందు. చిన్న చిన్న పార్టీలను కూడా చూస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఏ వైఖరితో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా ధ్యేయం అనే టార్గెట్తోనే వెళ్ళిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం టార్గెట్ అన్నప్పుడు ఆయన నేను నిలబడతాను అంటాడు.
చంద్రబాబుని నాయకత్వాన్ని అంగీకరిద్దాము, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తాము అనే సిగ్నల్స్ తన పార్టీ క్యాడర్కి కానీ తన అభిమానులు కానీ ఆ విధంగా సంకేతాలు పంపారు. ఇక్కడే డిఫర్ వచ్చింది. చాలామంది కాపు నాయకులు మేము మీ నాయకత్వాన్ని కోరుకుంటుంటే మీరు ఇంకొక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అనే యాంగిల్లో చాలామంది కొంత వ్యతిరేకించడం. అట్లాగే సీట్ల విషయంలో గౌరవప్రదమైన సీట్లు అనేది ఒకటి ఉన్నది. ఒక రాజరామజోగయ్య గారు కానీ ముద్రగడ ఇట్లాంటి వారు ఏంటంటే కనీసం 40-50 సీట్లు అనేది తీసుకుంటే మనకు గౌరవంగా ఉంటుంది, పవర్ షేరింగ్ కూడా కోరాలనేది. కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి అటువంటి డిమాండ్ ఏమి లేవు. ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకున్నాడు. ఆఖరికి 2 ఎంపీ సీట్లకి 21 అసెంబ్లీ సీట్లకు కూడా ఆయన అంగీకరించారు. ఆయన టార్గెట్ అంతా కూడా ఎన్ని సీట్లు కావాలి, నేను సీట్లు పెంచుకోవాలి ఈ లెక్కలో లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఓడించాలి అనే టార్గెట్లోనే పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు జనసేన టీడీపీ కలయిక ఉండింది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ద్వారే మళ్ళీ బీజేపీని కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే కీలక పాత్ర వహించాడు, అంటే చంద్రబాబు నాయుడిని మోదీని కలపడానికి. అయితే దీనివల్ల టీడీపీకి లాభమా నష్టమా? యాక్చువల్గా ఇంతకుముందు బీజేపీ వల్ల టీడీపీ లాభపడినది వాస్తవం. ఒకసారి వాజ్పేయి సానుభూతి, ఇంకోసారి నరేంద్ర మోడీ సానుభూతి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీతో పొత్తు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుందని అనుకోవటంలా. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు అనౌన్స్ చేసిన పక్క రోజే సిఏఏ బిల్లు అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది కొంత మైనార్టీల మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అట్లాగే బీజేపీ నాయకులు మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు మైనార్టీలకి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్నారు, ఓటుని కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది. ఇది కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది మైనార్టీల మీద. అయితే బీజేపీకి స్టేట్లో కొంత ఓట్ పర్సెంటేజ్ ఉంది. అయితే ఈ పోయే ఓట్ పర్సెంటేజీ బీజేపీ ద్వారా వచ్చే ఓట్ పర్సెంటేజీ ఎంత మేరకు ప్రభావం చూపుతుంది అనేది చూడాలన్నమాట. ఈ షర్మిల వల్ల మనం 2019లో చూస్తే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ 0.8%. అవును, చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఆ ఓటు పోయే ఓటే మైనార్టీల ఓటు ఎంతవరకు చంద్రబాబు నిలబెట్టుకోగలడు, దాన్ని రికవర్ చేసుకోవడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది దాన్ని బట్టే చూడాలి. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది షర్మిల గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. ఆమె వల్ల ఎలా 2024 ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు? బేసిక్గా ఏంటంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు బద్ధశత్రువుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద చాలా వరకు వ్యతిరేకత ఏర్పడిపోయింది. అంటే నిలువున వీళ్ళు దుర్మార్గంగా రాష్ట్రాన్ని అన్యాయం చేశారని. అదే స్థాయిలో బీజేపీ మీద కూడా వ్యతిరేకత వచ్చింది. మీకు ఓవరాల్ ఇప్పుడున్న దేశంలో ఉన్న అన్ని స్టేట్ల కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ అంటే బాగా వ్యతిరేకించేది ఒక ఏపీలోనే. మిగతా అన్ని స్టేట్లో బీజేపీ మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్, ఆఖరి కేరళ తమిళనాడులో కూడా మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా కాంగ్రెస్ అట్టే ఉంది. ఒక ఏపీలోనే ఈ 2 పార్టీల మీద ఇంకా అయిష్టత ఉంది. ఒకవేళ షర్మిల ఇప్పుడు కొత్తగా నాయకురాలు పిసిసి అధ్యక్షురాలైంది, ఆమె నాయకత్వంలో ఏమన్నా ఓటింగ్ పెరగద్దా అనేది చాలామంది చూస్తున్నారు. కానీ వైఎస్ అభిమానులు కానీ వైఎస్ ఫ్యామిలీ కానీ వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ కానీ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంతగా షర్మిల గారికి రాదనేది వాస్తవం. ఎందుకంటే వైసీపీ దీని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఇది వేరే, కాంగ్రెస్ వేరే. రెండోది వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టింది. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఒక ముద్ర అయితే ఉంది. వైసీపీని అభిమానించేవాళ్ళు కానీ వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు కానీ చాలా వరకు కాంగ్రెస్కి దూరంగానే ఉంటారు. ఇప్పుడు నిన్న జరిగిన చిలుకలూరిపేట సభలో మోదీ బహిరంగంగా చెప్పారు, అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకటే, వాళ్ళు ప్రజల్ని మోసం చేయబోతున్నారు, ఇద్దరు ఒకటే అన్నట్టు మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు? అదైతే అందులో వాస్తవం అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన కాంగ్రెస్ అనే పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకొని ఉండొచ్చు, కానీ అంత మాత్రాన కాంగ్రెస్తో మళ్ళీ మిలాఖత్ అవుతాడు కాంగ్రెస్ నాయకత్వంలో. ఎందుకంటే ఈడ వ్యక్తిగత శత్రుత్వాలు కూడా వచ్చాయి, రాజకీయ శత్రుత్వమే కాదు, రాజకీయ సిద్ధాంతాల పరంగా వచ్చే విభేదాలు వేరు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు అది పనిగా జైల్లో పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండుంటే జైలుకు పోయి ఉండేవాడా?
ఈ ముగ్గురు ప్రభావం ఎలా ఉండబోతుంది మామూలుగా? ఎవరు? మోదీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలయిక వల్ల ఈ ఎంతవరకు వైసీపీ ప్రభావం ఉంటుంది? వైసీపీ ఒకటే. వీళ్ళ ముగ్గురు ప్రభావం కంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అంటూ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వల్లే ఉంటుంది, అంతేగాని వీళ్ళు ముగ్గురు ఓడిచ్చేది కాదు. అంటే ఒక 5 ఏళ్ళు ఒక గవర్నమెంట్ పనిచేసిన తర్వాత ఒక నాయకుడిని ఓడించడం అంటే అతని పరిపాలన బాగా లేకుంటే వీళ్ళు ముగ్గురు కలవలే, అతని పాటికి అతనే ఓడిపోతాడు. అతని పరిపాలన సూపర్గా ఉంది, బాగుంది అంటే వీళ్ళు ముగ్గురు కూడా కలిసినా, ఇంకొక ముగ్గురు కలిసినా ఓడించలేరు. మీకు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి, 2004లో సీఎం అయ్యాడు. 5 ఏళ్ళ పరిపాలన. 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ప్రజా తీర్పుకి వెళ్ళాడు. మళ్ళీ రెండో టర్మ్ గెలిచాడు. అవతల టీడీపీ, టీఆర్ఎస్ ఈ పొత్తులో ఉన్నాయి కూడా, అయినా గెలిచాడు. కాబట్టి పరిపాలన బాగుందంటే అవతల ఎన్ని పార్టీలు గెలిచినా మన వచ్చే ఫలితం ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు ఇండియా అలయన్స్ చూశారు, ఈ మధ్య అంతా 26 పార్టీలు గెలిచాయి. కానీ నరేంద్ర మోడీ నాయకత్వం ముందు అవన్నీ తునాతునకలు అవుతున్నాయి. అంటే అంత స్ట్రాంగ్గా నాయకత్వం స్ట్రాంగ్గా ఉంటే ఎంతమంది గెలిచినా ఏమీ చేయలేరు అనేది ఫీలింగ్. ఇప్పుడు మామూలుగా 2014, 2019 మనం చూస్తూ ఉన్నాం. అంటే 1 మంత్లోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి 2 months గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వల్ల తెలుగుదేశానికి మేలు చేకూరుస్తుందా లేదంటే వైసీపీకి మేలు అవుతుందా? ఈ పార్టీల కంటే కూడా అభ్యర్థుల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వైసీపీ కానీ టీడీపీ కానీ అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ ఇంకెంతమంది 14 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలి. అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశారు. వీళ్ళకి దాదాపు 1 నెల అదనపు బద్దన పెరిగింది. వ్యయ ప్రయాసాలు అంటారు. తిరగడం ఉంటుంది 1 నెల ఎక్కువగా. రెండోది వ్యయము ఉంటుంది. ఇంకా పార్టీ అనేది ఏ రోజు ఎలక్షన్కి అయితే పార్టీలు 2 ప్రిపేర్ అయ్యింది. అటు వైసీపీ అయినా ఇటు ప్రతిపక్ష టీడీపీ అయినా మిత్రపక్షాలైనా అన్నీ రెడీ అయింది పార్టీ ఎలక్షన్కి. కాబట్టి పెద్ద తేడా ఉండదు. ఇది ఎవరికి బెనిఫిట్ అయ్యేది కాదు. ఎవరన్నా రెడీ కాని వాళ్ళకి మాత్రం కొంత టైం ఇచ్చినట్టే. కొత్త అభ్యర్థులు ఉంటారు కొన్ని నియోజకవర్గాలు. కొత్తగా అప్పుడే అసలు నియోజకవర్గం గురించి కూడా తెలిసి ఉండదు. నియోజకవర్గం మండలాలు ఎక్కడ, గ్రామాలు ఎక్కడ అనేది కూడా తెలియదు. అటువంటి వాళ్ళకైతే బెనిఫిట్ ఇది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవడానికి, తిరగడానికి మంచి టైం దొరికినట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రాజు గారు, ఇది విషయము. అంటే ఈసారి 2024 ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలలు గ్యాప్ వచ్చింది. దీనివల్ల ఏ పార్టీకి లాభము నష్టం అనేది కాకపోయినా అభ్యర్థులకు మాత్రం, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, అదేవిధంగా జనాల్లో పోయి ఖర్చుతో కూడిన పని, అభ్యర్థులకు నష్టం చేకూరుతుంది. అయితే 2014లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కలయిక ఉండింది. అదేవిధంగా 2024 ఇప్పుడు ప్రజెంట్ కూడా కలయిక ఉన్నారు. ఇప్పటికి కూడా నిన్న జరిగిన చిలుకలూరిపేట సభలో మోదీ వాయిస్ కూడా చాలా స్లోగా ఉంది. మొత్తం మీద గతానికి ఇప్పుడు చూస్తే ఒకే విధంగా ఉండదు అని కూడా రాజకీయ విశ్లేషకుడు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.